హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ శ్రీరామ్ నాయక్. మనము ప్రీవియస్ వీడియోలో 4th యూనిట్ థర్డ్ క్లాస్లోని 4th యూనిట్ చూసాం. సో ఇప్పుడు థర్డ్ క్లాస్ ఇంగ్లీష్లో 5th యూనిట్ని చూస్తున్నాం. ద గుడ్ సమరిటన్. ద గుడ్ సమరిటన్ అంటే మీనింగ్ తెలుగులో ఒక మంచి సమరిటన్ అని అర్థం. సో సమరిటన్ అంటే సమరియా అనే ఒక జాతికి చెందిన వ్యక్తులను సమరిటన్ అని అంటాం. సమరిటన్ని మనం సహాయం చేసే వ్యక్తి అని కూడా అర్థం చెప్పవచ్చు. సో ఇక్కడ ఈ స్టోరీని చూద్దాం. ఇక్కడ 1 by 1 ఆర్డర్లో ఇచ్చారు స్టోరీ, అవి నేర్చుకుందాం అండ్ తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా వొకాబులరీ, గ్రామర్ అండ్ లిజనింగ్ అండ్ రైటింగ్ లాంటివి కూడా ఈ లెసన్స్ తర్వాత ఉండేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్లీ మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఇది హెల్ప్ అవుతుంది. ఫస్ట్ వన్. వన్స్ అపాన్ ఏ టైమ్ an honest Jewish man lived in Jerusalem. ఒకనొకప్పుడు హానెస్ట్ అంటే ఒక నిజాయితీ కలిగిన జెవిష్ మ్యాన్ లివ్డ్ ఇన్ జెరూసలంలో నివసిస్తూ ఉండేవాడు జెవిష్ మ్యాన్. వన్ మార్నింగ్ హీ పుట్ సమ్ మనీ ఇన్ ఏ బ్యాగ్ అండ్ స్టార్టెడ్ హిస్ జర్నీ టు జెరికో. అతను ఒకరోజు ఉదయాన్నే అతని దగ్గర ఉన్న అమౌంట్ని ఒక బ్యాగ్లో పెట్టుకొని అతని ప్రయాణాన్ని సాగించాడు. ఎక్కడికి? జెరికోకి వెళ్ళాడు. Suddenly, a gang of robbers beat him up cruelly and took away all his money. సడన్గా ఒక గ్యాంగ్ ఆఫ్ రాబర్స్ అంటే దొంగల ముఠా వచ్చి అతన్ని కొట్టి అతని దగ్గర ఉన్న డబ్బుని తీసుకొని వెళ్ళిపోయారు. ద జెవిష్ మ్యాన్ వాజ్ సీరియస్లీ వౌండెడ్ అండ్ వాజ్ లెఫ్ట్ ఆన్ ద రోడ్. ఇక్కడ వౌండెడ్ అని ఉంది చూడు. వౌండెడ్ అంటే గాయం అనమాట. గాయం ఉంటుంది కదా, దాన్ని వౌండెడ్ అంటాం. సీరియస్లీ వౌండెడ్, గాయంతో ఉన్నాడు అతను. అతన్ని రోడ్డు పైనే వదిలేసి వెళ్ళిపోయారు. ఎవరు? అక్కడ గ్యాంగ్ ఆఫ్ రాబర్స్ అనమాట. జెవిష్ మ్యాన్ని బాగా కొట్టేసి రోడ్డు పైనే వదిలేసి వెళ్ళిపోయారు. అతను గాయంతో ఉన్నాడు. ఆఫ్టర్ సమ్ టైమ్ ద మ్యాన్ హర్డ్ సమ్ ఫుడ్ స్టెప్స్. కొద్ది సమయం తర్వాత ద మ్యాన్, ఎవరు? ఆ జెవిష్ మ్యాను కొన్ని ఫుడ్ స్టెప్స్ అంటే ఇక్కడ ఫుడ్ స్టెప్స్ అంటే ఏంటంటే మీనింగ్ పాదాల శబ్దం, అడుగులు అవి విన్నాడనమాట. హీ ఓపెన్డ్ హిజ్ ఐస్ విత్ గ్రేట్ డిఫికల్టీ. చాలా డిఫికల్టీగా అతను కళ్ళు తెరిచాడనమాట. అండ్ సా ఏ ప్రీస్ట్ నియర్ బై. ఒక ప్రీస్ట్ అంటే పూజారి, ఒక మత సంబంధమైన ఆచారాలు చేస్తుంటారు కదా, పూజలు చేస్తూ, అతన్ని ప్రీస్ట్ అంటాం. సో అతన్ని చూశాడనమాట. ఎవరు? జెవిష్ మ్యాన్. ద ప్రీస్ట్ విల్ సెర్టైన్లీ హెల్ప్ మీ థాట్ హీ ఔండెడ్ మ్యాన్. అయితే ఆ పూజారి నన్ను సహాయం చేస్తాడేమో అనుకున్నాడు గాయంతో ఉన్న వ్యక్తి. బట్ అదే గాయంతో ఉన్న వ్యక్తి అంటే ఎవరు? అదే జెవిష్ మ్యాన్, ఎవరైతే దెబ్బలు తిన్నాడో ఆ వ్యక్తి. బట్ ద ప్రీస్ట్ డిడ్ నాట్ స్టాప్ అండ్ వెంట్ ఆన్ హిజ్ వే. అతను ఆగలేదు. అతను ఆగకుండా అతను ఎక్కడైతే వెళ్ళాలనుకుంటున్నాడో అక్కడ వెళ్ళిపోయాడు. లాటర్ ఏ లెవైట్ కేమ్ దట్ వే. అక్కడ ఒక లెవైట్ వచ్చాడనమాట. ద ప్రీస్ట్ డిడ్ నాట్ హెల్ప్ మీ. ద ప్రీస్ట్, ఆ పూజారి నన్ను హెల్ప్ చేయట్లేదు. బట్ ద లెవైట్ విల్ ష్యూర్లీ హెల్ప్ మీ థాట్ ద ఔండెడ్ మ్యాన్. అయితే అప్పుడు ఆ పూజారి నన్ను హెల్ప్ చేయలేదు, ప్రీస్ట్. ఇప్పుడు లివిట్ అయినా హెల్ప్ చేస్తాడేమో అని అనుకున్నాడు. బట్ ద లివైట్ ఆల్సో డిడ్ నాట్ స్టాప్ అండ్ వెంట్ అవే. అతను కూడా ఆగకుండా వెళ్ళిపోయాడు. దెన్ హీ సా ఏ మ్యాన్ కమింగ్ టువర్డ్స్ హిమ్. అతని వైపు వస్తున్న ఒక వ్యక్తిని చూశాడు. హీ వాజ్ రైడింగ్ ఏ డాంకీ. అతను డాంకీ అంటే గాడిద వైపు, అంటే గాడిద పైన రైడింగ్ చేస్తున్నాడు, గాడిద పైన వస్తున్నాడు. హీ వాజ్ ఏ సమరిటన్. అతను ఒక సమరిటన్. జాస్ డిడెంట్ లైక్ సమరిటన్. అతను సమరిటన్ని లైక్ చేయడు. ఎవరు? జాస్. అతను జెవిష్ మ్యాన్ సమరిటన్స్ని లైక్ చేయడు, అంటే ఇష్టపడడు. అండ్ డిడెంట్ ట్రీట్ దెమ్ వెరీ వెల్. వాళ్ళతో సరిగా కూడా ప్రవర్తించలేదు ఒకప్పుడు, ఇంతకుముందు అనమాట. హీ మే నాట్ హెల్ప్ మీ అండ్ మే ఈవెన్ లాఫ్ అట్ మీ థాట్ జెవిష్ మ్యాన్ హూ వాజ్ డైయింగ్ ఆన్ ద రోడ్. రోడ్డు పైన పడి ఉన్న జెవిష్ మ్యాన్ అనుకుంటున్నాడు, ఆ సమరిటన్ నన్ను హెల్ప్ చేయడు, అదేవిధంగా నా వైపు చూసి కూడా నవ్వుతాడు అని అనుకున్నాడు అనమాట. ఎవరు? జెవిష్ మ్యాన్. వెన్ ద
Samaritan saw a wounded man. He stopped his donkey, got off its back and felt compassion for him. అతను అతను చూసి ఆ గాయంతో పడి ఉన్న వ్యక్తిని చూసిన వెంటనే సమరిటన్ డాంకీ పై నుంచి దిగాడనమాట. దిగేసి అతని వైపు జాలిగా చూశాడు. హీ నెల్ట్ నియర్ హిమ్, అతని దగ్గరికి వెళ్ళి అండ్ ఆస్క్డ్ ద మ్యాన్ వాట్ హ్యాడ్ హ్యాపెండ్ అని అడిగాడు. ఏమైంది నీకు అని అడిగాడు. ద జెవిస్ మ్యాన్ వాజ్ ఆల్మోస్ట్ ఫెయింటింగ్. జెవిస్ మ్యాన్ ఫెయింటింగ్ అంటే మూర్ఛపోయాడు అనమాట. దెబ్బలు తిని బాగా దెబ్బలు తగిలాయి కదా, మూర్ఛపోయాడు. విత్ గ్రేట్ డిఫికల్టీ, చాలా కష్టంగా ఉంది అతనికి కదలడానికి కూడా. హీ కుడ్ అటర్ వన్ వర్డ్, అతను ఒక పదం కూడా మాట్లాడలేదు. రాబర్స్ అంటే రాబర్స్ అని చెప్తున్నాడు. ఐ విల్ హెల్ప్ యూ, నేను నీకు హెల్ప్ చేస్తాను. సెడ్ ద సమరిటన్, సమరిటన్ చెప్పాడు నేను నీకు హెల్ప్ చేస్తాను. ఇన్ ఏ టెండర్ వాయిస్, ఒక చిన్న వాయిస్తో చెప్పాడనమాట. హీ వెంట్ బ్యాక్ టు ద డాంకీ అండ్ టుక్ ఏ ఫ్యూ థింగ్స్ అవుట్ ఆఫ్ హిస్ బ్యాగ్. డాంకీ దగ్గర వెళ్ళి కొన్ని థింగ్స్ అయితే వస్తువులు అయితే బ్యాగ్లో నుంచి తీశాడు. హీ జెంట్లీ లిఫ్టెడ్ ద మ్యాన్ అండ్ మేడ్ హిమ్ సిట్. అతను చాలా జెంట్లీగా అంటే చాలా తెలివిగా లేపాడు అనమాట, నిదానంగా లేపాడు, లేపి కూర్చోబెట్టాడు. హీ గేవ్ హిమ్ సమ్ వాటర్ టు డ్రింక్ అండ్ వాష్డ్ హిజ్ ఔన్స్ అండ్ బ్యాండేజ్డ్ దెమ్. అతనికి వాటర్ తాపించేసిన తర్వాత అతనికి గాయాలన్నీ తుడిచేసి బ్యాండేజ్ వేశాడు అనమాట. దెన్ ద సమరిటన్ హెల్ప్డ్ హిమ్ సిట్ ఆన్ హిజ్ డాంకీ అండ్ టుక్ హిమ్ టు ఏ నియర్ బై ఇన్. అతను సమరిటన్ హెల్ప్ చేశాడు, అతన్ని తీసుకొచ్చి డాంకీ పైన కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న ఇన్ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇన్ అంటే ఒక రకంగా మనం లాడ్జ్ ఎలా అయితే ఇక్కడ ఉపయోగిస్తామో, లాడ్జ్ అండ్ కేర్ తీసుకునే టైప్ అనమాట. లైక్ అక్కడ జాయిన్ చేస్తే వాళ్ళే కేర్ తీసుకుంటారు ఆ వ్యక్తిని, దానిని ఇన్ అని అంటాం. హీ పేడ్ ద ఇన్ కీపర్, అతను ఎవరైతే జాగ్రత్తగా చూసుకుంటారో ఆ ఇన్ కీపర్ అనమాట. ఎనఫ్ మనీ అండ్ లెఫ్ట్ ద మ్యాన్ అండర్ హిజ్ కేర్. అక్కడ పెయిడ్ అమౌంట్ పే చేశాడు, ఇన్ కీపర్కి కావాల్సినంత అమౌంట్ పే చేసేసి డబ్బులు చెల్లించి అతన్ని జాగ్రత్తగా చూసుకో అని అన్నాడు. ఐ విల్ పే యూ మోర్ మనీ, నేను ఇంకా కొంత మనీ ఇస్తాను. ఇఫ్ నెసెసరీ, ఇంకా అవసరమైతే. వెన్ ఐ రిటర్న్ హీ సెడ్ టు ద ఇన్ కీపర్, ఇంకా అవసరమైతే నేను కొంచెం అమౌంట్ ఇంకా మరిన్ని ఇస్తాను నేను తిరిగి వచ్చిన తర్వాత అని ఇన్ కీపర్తో చెప్పాడు. ద ఇన్ కీపర్ టుక్ గుడ్ కేర్ ఆఫ్ ద జెవిష్ మ్యాన్. తర్వాత ఇన్ కీపర్ ఆ జెవిష్ మ్యాన్ని జాగ్రత్తగా చూసుకున్నాడు. సూన్ ద మ్యాన్ రికవర్డ్ అండ్ వాజ్ ఫిట్ ఎనఫ్ టు ట్రావెల్. తర్వాత కొద్ది రోజుల తర్వాత అతను రికవర్ అయ్యారనమాట. ఆ గాయాలతో రికవర్ అయ్యి ట్రావెల్ చేసేంత ఫిట్గా ఉన్నాడు, ఎనఫ్ ఫిట్గా ఉన్నాడు. హీ వెంట్ బ్యాక్ టు హిజ్ హోమ్ టౌన్. అతను అక్కడ ఇన్న దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి వచ్చేసాడు, హోమ్ టౌన్కి వచ్చేసాడు. హీ ఆల్వేస్ రిమెంబర్డ్ ద సమరిటన్స్ కైండ్ గెస్చర్. అతను ఆ సమరిటన్స్ యొక్క దయ కలిగిన గెస్చర్, దయ చూపిన విధానాన్ని గుర్తుపెట్టుకున్నాడు అనమాట. ఎవరు? సమరిటన్. జస్ట్ థింక్ ఇట్ వన్స్, విచ్ ఆఫ్ ద 3 men డూ యూ థింక్ వాజ్ ఏ రియల్ నైబర్ టు ద బీటెన్ మెన్. నువ్వు అనుకుంటున్నావా వాళ్ళు 3 men ఎవరైతే వదిలేసి వెళ్తున్నారో వాళ్ళు నిజమైన నైబరా, వాళ్ళు టు ద బీటెన్ మ్యాన్, ఆ బీటెన్ మ్యాన్కి నిజమైన నైబర్లా, అంటే వాళ్ళు పట్టించుకోలేదు కదా, నువ్వేమనుకుంటున్నావు అని ఇక్కడ క్వశ్చనింగ్ అనమాట. సో ఏమనుకుంటున్నారో మీరు గెస్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ గ్లాసరీ అంటే మీనింగ్స్. ఇక్కడ కొన్ని వర్డ్స్ అయితే టఫ్ వర్డ్స్ ఉంటాయి కదా, వాటికి మీనింగ్స్ ఉన్నాయి. జెవిస్ మ్యాన్, ఏ మ్యాన్ బిలాంగింగ్ టు జుడాయిజంకి చెందిన వ్యక్తులను జెవిస్ మ్యాన్ అంటాం. రాబర్ అంటే ఏ థీఫ్ స్టీల్స్ బై వైలెన్స్, వాళ్ళు గొడవ చేసి గ్యాంగ్ అనమాట, వాళ్ళు దొంగల్ని మనం రాబర్స్ అంటాం. ప్రీస్ట్ అంటే పూజారి. ఏ పర్సన్ హూ పర్ఫార్మ్స్ రిలీజియస్ డ్యూటీస్, అంటే మతపరమైన డ్యూటీస్ చేస్తూ ఉంటారు చూడు, వాళ్ళని ప్రీస్ట్ అని అంటాం. లివైట్, ఏ మెంబర్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ లెవి అనే ట్రైబ్కి చెందిన వ్యక్తులను లివైట్ అంటాం. సమరిటన్, ఏ మెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్హెబిటింగ్ సమరియా జాతికి చెందిన వ్యక్తులను సమరిటన్ అంటాం. ఇన్ అంటే హోటల్ ప్రొవైడింగ్ లాడ్జింగ్ ఫర్ ట్రావెలర్స్కి ప్రొవైడ్ చేసే హోటల్స్ని మనం ఇన్ అని అంటాం.
సో ఇక్కడ వొకాబులరీ ఉంది, వొకాబులరీ చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ ఆపోజిట్ వర్డ్. సో ఆపోజిట్ వర్డ్స్ మనకు ఫస్ట్ క్లాస్ నుంచే అయితే వస్తుంది. సో ఇక్కడ కూడా చూద్దాం. ఓపెన్, క్లోజ్, ఆఫ్టర్, బిఫోర్, నియర్, ఫార్, స్టాప్, స్టార్ట్, కైండ్, క్రూయల్. కైండ్ అంటే దయ, క్రూయల్ అంటే దయ లేకుండా బిహేవ్ చేస్తారు కదా వాడు క్రూయల్గా, సో అది. సో ఇక్కడ కొన్ని ఆపోజిట్ అయితే వర్డ్స్ నేర్చుకున్నాం, ఆపోజిట్ వర్డ్స్ అయితే నేర్చుకున్నాం. సో ఇక్కడ యాక్టివిటీ 3 చూడండి. ఇక్కడ ఈ 2 పిక్చర్స్ అయితే ఇచ్చారు. ఈ 2 పిక్చర్స్కి ఆపోజిట్ కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇచ్చారు చూడండి. అబ్జర్వ్ ద అబౌవ్ 2 పిక్చర్స్, ఐడెంటిఫై ద డిఫరెన్స్ ఇన్ దెమ్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బాక్స్. సో ఇక్కడ డిఫరెన్స్గా అబ్జర్వ్ చేసి ఇక్కడ ఫిల్లింగ్స్ బ్లాంక్స్, ఇక్కడ బ్లాంక్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఫిల్ చేయవలసి ఉంటుంది అనమాట. సో చూద్దాం. సో పిక్చర్ చూసారా, ఫస్ట్ వన్ చూడండి. ఏ డాష్ హౌస్. ఈ పిక్చర్లో ఏముంది, ఏ డాష్ హౌస్, చిన్న హౌస్ ఉంది, ఇక్కడ పెద్ద హౌస్ ఉంది కాబట్టి ఏ స్మాల్ హౌస్ అని రాయాలి. ఇక్కడ హింట్ వర్డ్స్ కూడా ఇచ్చారు చూడండి, ఇక్కడ చూడండి. సో వీటి నుంచే మనం కలెక్ట్ చేసుకొని రాయాలి. సో ఇక్కడ ఏ స్మాల్ అనేది ఇక్కడ రాయాలి, ఏ స్మాల్ హౌస్. దీనికి ఆపోజిట్ ఏ బిగ్ హౌస్. చూడండి ఆపోజిట్ వర్డ్స్కి నేర్చుకోవడానికి ఎంత స్మార్ట్గా ఇక్కడ మనకు ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఇచ్చారు కదా. సో చాలా ఈజీగా నేర్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఏ బ్లాక్ కోట్ అని, ఏ బ్లాక్ బోట్. ఇక్కడ చూడండి బ్లాక్ బోట్ ఉందా, ఇక్కడ ఏ కలర్లో ఉంది బోట్, వైట్ బోట్. సో ఇక్కడ వైట్ అని రాయాలి, ఇక్కడ వైట్ ఉంది కదా, ఇక్కడ రాయాలి అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి. డాష్ ఏ కోకోనట్ ట్రీ. ఏ కోకోనట్ ట్రీ ఇక్కడ వచ్చేసి ఏ షార్ట్ కోకోనట్ ట్రీ ఉంది. షార్ట్ అంటే ఇక్కడ ఈ పిక్చర్లో ఏముంది చూడండి, ఇక్కడ చిన్నగా ఉంది, షార్ట్ చిన్నది, ఇక్కడ టాల్ కాబట్టి ఇక్కడ ఏం రాయాలి, టాల్ అని రాయాలి. ఏం రాయాలి, ఇది ఇక్కడ ఉంది చూడండి, టాల్ అని ఉంది కదా, సో ఇక్కడ రాయాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇక్కడ చూడండి, గర్ల్ ఉంది, ఇక్కడ గర్ల్ ఉంది, ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, ఏ థిన్ గర్ల్ అని ఇచ్చారు. ఏమి ఇచ్చారమ్మా, ఇక్కడ థిన్ గర్ల్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఫ్యాట్ గర్ల్. ఏం రాయాలి, ఫ్యాట్, కొంచెం లావుగా ఉంది కదా, థిన్ అంటే సన్నగా అని, ఫ్యాట్ అంటే లావుగా అని అర్థం. సో ఇక్కడ ఏ స్టాప్ బోర్డ్. సో ఈ పిక్చర్ అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ బోర్డ్ స్టాప్ బోర్డ్ అని ఉంది చూడండి, స్టాప్ బోర్డ్. ఇక్కడ ఏముంది, స్టార్ట్ బోర్డ్ అని ఉంది. సో ఇక్కడ చూడండి ఏం రాయాలి, ఇక్కడ స్టార్ట్ అని రాయాలి. సో ఈ స్టార్ట్ ఇక్కడ రాయాలి, ఇక్కడ స్టార్ట్ ఉంది కదా, ఇక్కడ రాయాలి. ఫ్యూ బర్డ్స్. ఇక్కడ ఫ్యూ బర్డ్స్ అయితే ఉన్నాయి, కొన్ని. ఫ్యూ అంటే కొన్ని అని అర్థం. ఇక్కడ చాలా ఉన్నాయి, కొన్నిటికన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం రాయాలి, మెనీ బర్డ్స్ అని రాయాలి. సో ఎక్కడుంది మెనీ, ఇక్కడ ఉంది కదా, సో మెనీ బర్డ్స్ అని రాయాలి. డాష్ డోర్ అని ఇచ్చారు. ఓపెన్ డోర్. ఓపెన్ ఉంది కదా, ఓపెన్కి ఆపోజిట్ వర్డ్ ఏది, క్లోజ్డ్ కదా. సో పిక్చర్ మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ క్లోజ్డ్ అయి ఉంటుంది. సో ఇక్కడ క్లోజ్డ్ డోర్ అని రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ యాక్టివిటీ 4. ఇక్కడ ఏం లేదు, ఈ వర్డ్స్ని ఇక్కడ డాష్లో రాయవలసి ఉంటుంది. సో వర్డ్స్ అండ్ ఫ్రేజెస్ అనమాట ఇవి. సో ఫ్రేజెస్ అంటే తెలుసు కదా, ఇక్కడ ఇలా ఇది ఫ్రేజ్ అవుతుంది, కొన్ని వర్డ్స్ కలయిక. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఒకే మీనింగ్ ఇచ్చే కొన్ని వర్డ్స్ కలయిక అనమాట. సో అది ఫ్రేజ్. సో గ్రామర్ పాయింట్ ఇప్పుడు చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్, స్టేట్మెంట్స్, అబ్జర్వ్ ద అండర్లైన్ వర్డ్. ఇక్కడ స్టేట్మెంట్స్ చూడండి, అబ్జర్వ్ చేయండి, అండర్లైన్ చేసిన వర్డ్స్ని అబ్జర్వ్ చేయాలి. జెవిస్ మ్యాన్ లివ్డ్ ఇన్ జెరూసలం. ఇక్కడ లివ్డ్ అనేది అండర్లైన్ చేసింది. జెవిస్ మ్యాన్ అండ్ జెరూసలంలో నివసిస్తూ ఉండాలి, లివ్డ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హీ స్టార్టెడ్ హిస్ జర్నీ వన్ మార్నింగ్. ఇక్కడ స్టార్టెడ్ అనే పదానికి అండర్లైన్ చేసిన, అతను ఒకరోజు ఉదయాన్నే అతని జర్నీ ప్రారంభించాడు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఓపెన్డ్ అని ఉంది చూడండి. హీ ఓపెన్డ్ హిజ్ ఐస్ విత్ గ్రేట్ డిఫికల్టీ. ఓపెన్డ్ కళ్ళు, అతను చాలా కష్టంగా కళ్ళు ఓపెన్ చేశాడు. హీ స్టాప్డ్ హిస్ డాంకీ. ఇక్కడ స్టాప్డ్ అనేది అండర్లైన్ చేసింది. సో అతను డాంకీని ఆపాడు అని అర్థం. ద అండర్లైన్ వర్డ్స్ ఆర్ యాక్షన్ వర్డ్స్. చూడండి ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్స్ అన్నీ యాక్షన్ వర్డ్స్. అంటే యాక్షన్ అంటే పని తెలిపే వర్డ్స్. దే ఆర్ కాల్డ్ వర్బ్స్. ఇలాంటి ఏమంటాం, వర్బ్స్ అంటాం. వర్బ్స్. యాక్షన్ వర్డ్స్ని ఏమంటాం, వర్బ్స్ అంటాం. దే డినోట్ కంప్లీటెడ్ యాక్షన్. ఇవి ఏం చేస్తున్నాయి, కంప్లీట్ అయిపోయిన యాక్షన్ని చెప్తున్నాయి అనమాట, కంప్లీట్ చేసింది. లివ్డ్ నివసించాడు. స్టార్టెడ్ అంటే ప్రారంభించాడు. ఓపెన్డ్ తెరిచాడు. స్టాప్డ్ ఆపాడు. అన్నీ అయిపోయింది కదా, ఆపాడు తెరిచాడు అని. ఆపుతాడు అంటే ఫ్యూచర్లో, తెరిచాడు అంటే కంప్లీటెడ్ యాక్షన్స్ అనమాట. దే ఆర్ యూజ్డ్ హియర్
ఇన్ సింపుల్ పాస్ట్. సో ఇక్కడ సింపుల్ పాస్ట్గా ఉపయోగించడం జరిగింది. పాస్ట్ అంటే గతం గురించి ఉపయోగించడం జరిగింది. ద రూట్ ఫార్మ్స్ ఆఫ్ ద అబవ్ వర్బ్స్ ఆర్ లివ్. సో ఇక్కడ ఈ వర్బ్స్కి రూట్ ఫార్మ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, రూట్ ఫార్మ్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చాయి అనేది అనమాట రూట్. సో రూట్ ఫార్మ్స్ ఆఫ్ ద అబవ్ వర్బ్స్ ఆర్ లివ్. లివ్డ్కి రూట్ ఫార్మ్ లివ్, స్టార్టెడ్కి స్టార్ట్, ఓపెన్డ్కి ఓపెన్, స్టాప్డ్కి స్టాప్. ఇవి రూట్ ఫార్మ్స్. ద పాస్ట్ టెన్స్ ఫార్మ్ ఆఫ్ ద అబవ్ వర్బ్స్ ఆర్ ఫార్మ్డ్ బై యాడింగ్ ఈడి అండ్ డి. సో ఈడి అండ్ డితో పాస్ట్ ఫార్మ్స్ అనేది పాస్ట్ టెన్స్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి స్టాప్ అనేది ఉంది. స్టాప్కి ఈడి యాడ్ చేయడం వల్ల స్టాప్డ్ అనేది అయ్యింది. ఏమైంది ఇక్కడ ఈ స్టాప్ అనే పదానికి స్టాప్డ్ అనేది ఈడి అనేది యాడ్ చేయడం జరిగింది. ఈడి యాడ్ చేయడం వల్ల ఏమైంది, ఎస్ అది ఏమైంది పాస్ట్ టెన్స్ అయింది, పాస్ట్ ఫామ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి లివ్కి డి యాడ్ చేయడం వల్ల లివ్డ్ అయింది. సో ఇక్కడ స్టార్టెడ్, డి యాడ్ చేయడం జరిగింది, ఈడి యాడ్ చేయడం జరిగింది. సో ఇలా డి మరియు ఈడి యాడ్ చేస్తే అలాంటి వర్బ్స్ని పాస్ట్ ఫామ్స్ ఇలా పాస్ట్ ఫామ్ చేయడానికి డి ఈడిని యాడ్ చేస్తాం అన్నమాట. రూట్ వర్బ్కి డి ఈడిని యాడ్ చేయడం వల్ల పాస్ట్ ఫామ్స్ అవుతుంది. సచ్ వర్బ్స్ ఆర్ కాల్డ్ రెగ్యులర్ వర్బ్స్. ఇలాంటి వర్బ్స్ని రెగ్యులర్ వర్బ్స్ అంటాం. పాస్ట్ ఫామ్లో డి ఈడిని యాడ్ చేస్తూ ఉండే వర్బ్స్ని రెగ్యులర్ వర్బ్స్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ ఫ్రేమ్ మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ టేబుల్. ఇక్కడ ఈ టేబుల్తో కొన్ని మీనింగ్ఫుల్గా ఉండే సెంటెన్సెస్ని చేయాలంట. ఐ పెయింటెడ్ ఏ పిక్చర్. ఇక్కడ చూడండి ఐ పెయింటెడ్ ఏ పిక్చర్. సో ఇక్కడ ఈడీని యాడ్ చేస్తాం. పెయింట్ అనే రూట్ ఫామ్ని ఈడీని యాడ్ చేయడం జరిగింది, పాస్ట్ ఫామ్ అయింది. సో ఇక్కడ ఐ పెయింటెడ్ ఏ పిక్చర్, నేను ఒక పిక్చర్ ఐ పెయింటెడ్ ఏ పిక్చర్ ఇక్కడ కలపాలన్నమాట. ఇక్కడ ఉంది కదా పిక్చర్, అది ఏ క్వశ్చన్ అనమాట. ఐ పెయింటెడ్ ఏ పిక్చర్, నేను ఒక పిక్చర్ని కలిసాను. సో ఇక్కడ నుంచి ఐ పెయింటెడ్ ఏ పిక్చర్. వి ప్లేడ్ ఏం ఆడాం, క్రికెట్ కదా, ఇక్కడ క్రికెట్. సో మీనింగ్ఫుల్గా చేస్తే హీ ఆస్క్డ్ ఏ క్వశ్చన్, ఇక్కడ ఏ క్వశ్చన్ వస్తుంది. షీ ఆర్డర్డ్ కాఫీ. దే క్లోజ్డ్ డోర్. సో ఇక్కడ మీనింగ్ఫుల్గా నేను చెప్పేశాను, అవి మీరు నోట్ చేసుకోండి. ఓకేనా. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్, ఫైండ్ ద రెగ్యులర్ పాస్ట్ ఫామ్ ఆఫ్ వర్బ్స్. సో ఇక్కడ ఈ ప్యాసేజ్లో కొన్ని రెగ్యులర్ పాస్ట్ ఫామ్స్ అయితే ఉన్నాయి. ఆ పాస్ట్ ఫామ్ని అబ్జర్వ్ చేయాలి అండ్ ఇక్కడ రాయవలసి ఉంటుంది. చూద్దాం ప్యాసేజ్ చూద్దాం. వన్స్ దేర్ లివ్డ్ అన్ ఓల్డ్ మ్యాన్ నేమ్డ్ సూరన్న అనే ఒక ఓల్డ్ మ్యాన్ నివసిస్తూ ఉండేవాడు. లివ్డ్ అనేది ఇక్కడ పాస్ట్ ఫామ్ ఉంది. వన్ డే హీ ఇన్వైటెడ్ హిస్ ఫ్రెండ్స్ టు హిజ్ హోమ్. ఒకరోజు అతని ఫ్రెండ్ని అతని ఇంటికి ఇన్వైట్ చేశాడు. సో ఇక్కడ ఇన్వైటెడ్ అనేది పాస్ట్ ఫామ్ అయితే ఉంది. హీ కాల్డ్ హిజ్ వైఫ్ అండ్ ఆస్క్డ్ హర్ టు ప్రిపేర్ డిన్నర్. అతని వైఫ్ని పిలిచాడు అండ్ ఆస్క్డ్. సో కాల్డ్ అనేది ఆస్క్డ్ అనేది V2 అంటే వర్బ్ 2 అవుతుంది, పాస్ట్ ఫామ్ అవుతుంది. సో ఏమని పిలిచాడు, డిన్నర్ ప్రిపేర్ చేయమని అతని వైఫ్ని చెప్పాడు. షీ ప్రిపేర్డ్ ఏ డెలిసియస్ డిన్నర్. ఆమె డెలిసియస్ డిన్నర్ని ప్రిపేర్ చేసింది. ప్రిపేర్డ్ అనేది పాస్ట్ ఫామ్. ఆల్ ఆఫ్ దెమ్ ఎంజాయ్డ్ ద డిన్నర్. వాళ్ళందరూ ఆ డిన్నర్ని ఎంజాయ్ చేశారు. ఎంజాయ్డ్ అనేది పాస్ట్ ఫామ్. దే థ్యాంక్డ్ ద కపుల్. వాళ్ళు ఆ కపుల్ని థ్యాంక్స్ చెప్పారు. థ్యాంక్డ్ అనేది ఇక్కడ వర్బ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, సర్కిల్ ద రెగ్యులర్ పాస్ట్ టెన్స్ ఫ్రమ్ ద వర్బ్ ఇన్ ద ప్యాసేజ్ అండ్ రైట్ దెమ్ డౌన్ ఇన్ ద బ్లాంక్స్. సో ఇక్కడ సర్కిల్ చేయాలి. చేసాం కదా, లివ్డ్ అండ్ ఇన్వైటెడ్ అండ్ కాల్డ్, ఆస్క్డ్, తర్వాత ప్రిపేర్డ్, ఎంజాయ్డ్, థ్యాంక్డ్. ఇవన్నీ ఇక్కడ రాయవలసి ఉంటుంది. ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 ఉన్నాయి. సో మనం ఇక్కడ 6 రాస్తే సరిపోతుంది. ఆ 6 ఏవైనా ఇక్కడ రాయవచ్చు. సో ఇక్కడ లివ్డ్, ఇంకా ఇన్వైటెడ్. సో ఇవన్నీ ఇక్కడ రాయాలి. ఓకేనా. సో ఇంతటితో మనకు గ్రామర్ అయిపోయింది. ఇక్కడ చూడండి రైటింగ్ ఉంది. రైటింగ్ చూద్దాం. రీరైట్ ద ఫాలోయింగ్ విత్ కరెక్ట్ పంక్చువేషన్, ఫుల్ స్టాప్, క్యాపిటలైజేషన్. సో ఇక్కడ ఈ ప్యాసేజ్ అయితే ఇచ్చారు కదా, ఇక్కడ చూడండి దీన్ని క్యాపిటల్ లెటర్తో మరియు ఎక్కడైతే పంక్చువేషన్స్ అంటే ఫుల్ స్టాప్ లేదా కామా అలాంటివి ఎక్కడైతే అవసరమో అక్కడ రాసి మనం పెట్టేసి రాయవలసి ఉంటుంది. ద జెవిష్ మ్యాన్ సా ఏ మ్యాన్ కమింగ్ టువర్డ్స్ హిమ్, హీ వాషింగ్. చూడండి ఇక్కడ చూడండి, అక్కడ టీ అనేది
క్యాపిటల్ రాయాలన్నమాట. స్టార్టింగ్లో క్యాపిటల్ రావాలి. జెవిష్ మ్యాన్ అనేది జే అనేది క్యాపిటల్ రాయాలి. ఇది ఒక నేమ్ కదా, నౌన్కి ముందు క్యాపిటల్ రాయాలి. సా ఏ మ్యాన్ కమింగ్ టువర్డ్స్ హిమ్. సో ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. టువర్డ్స్ అతని వైపు, అతను ఒక వ్యక్తిని చూశాడు. ఇక్కడ ఫుల్ స్టాప్ కామా పెట్టేసి కమింగ్ టువర్డ్స్ హిమ్, ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. హిమ్. హీ వాజ్, ఇక్కడ హెచ్ని క్యాపిటల్ రాయాలి. హీలో ఇక్కడ హెచ్ క్యాపిటల్ రాయాలి. హీ వాజ్ రైడింగ్ ఏ డాంకీ. ద మ్యాన్ వాజ్ ఏ సమరిటన్. హీ వాజ్ రైడింగ్ ద డాంకీ. ద మ్యాన్ వాజ్ సమరిటన్. ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. ద మ్యాన్ వాజ్ సమరిటన్. ఇక్కడ ఎస్ క్యాపిటల్ పెట్టాలి. సమరిటన్ కదా, ఎస్ క్యాపిటల్ పెట్టవలసి ఉంటుంది. సో ఈ వాజ్ రైడింగ్ ఏ డాంకీ. ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టేసి ద మ్యాన్, ఇక్కడ ద క్యాపిటల్ రాయాలి. ద మ్యాన్ వాజ్ సమరిటన్. ద మ్యాన్ వాజ్ ఏ సమరిటన్ అని ఇక్కడ చివరిలో ఫుల్ స్టాప్ పెట్టాలి. సో ఇంతటితో రైటింగ్ కూడా కంప్లీట్ అయింది. సో ఈ లెసన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. నెక్స్ట్ లెసన్, నెక్స్ట్ యూనిట్ మనం నెక్స్ట్ వీడియోలో